వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని బాలకృష్ణ అవమానిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. గత 2 సంవత్సరాలుగా పవన్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చిరంజీవిని అవమానించారని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. కానీ బాలకృష్ణ స్పష్టంగా చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. జనసేన కార్యకర్తలంతా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నప్పటికీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్యకరమని అన్నారు. ప్రజలకు అన్నదమ్ములుగా ఉన్న నాగబాబు, పవన్ కళ్యాణ్ కనీసం ఈ అంశంపై స్పందించి చిరంజీవి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమదని కారుమూరి స్పష్టం చేశారు. మౌనం వహించడం అనేది నేరుగా అవమానాన్ని సమర్థించడమే అవుతుందని హెచ్చరించారు. నా అన్నని అవమానపరిచారు, నా అన్నను అవమానపరిచారన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడకుండా పడుకున్నారు. ఆయన వాళ్ళ అన్నయ్య డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో రికార్డ్ అవుద్ది. ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పట్టుకుని మరి మాటలంటే ఇవాళ మాటలు రావట్లేదు, పెగలట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి మాటలు పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ జనసేన నాయకులు, ఇవాళ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ బాలయ్యని ఖండిస్తున్నారు. మీరెందుకు ఖండిస్తలేదని అడుగుతున్నాను. మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను. ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మీ తల్లిగారిని అవమానపరిచారు, మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మిమ్మల్ని అవమానపరిచారు. సరే, మీరేదో సంకరెక్కారు. ఈ రోజున డైరెక్ట్ అసెంబ్లీలో మీ నాన్నగారిని అంటే మీరు నోరు ఎందుకు ఇప్పట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో బీజేపీ ఈ నెల 30న భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి 15,000 మందికి పైగా హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మేరా దేశ్ బహాలేది ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ప్రదర్శనలో మోదీ చిన్ననాటి జీవితం, రాజకీయ ప్రస్థానం, దేశ అభివృద్ధి కోసం చేసిన కృషి వంటి అంశాలు ప్రత్యేకంగా చూపించబోతున్నారు. కార్యక్రమం ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమం ద్వారా మోదీ ఆలోచనలను, ఆయన ప్రయాణాన్ని ప్రజలకు దగ్గర చేయడమే లక్ష్యమని తెలిపారు. బీజేపీ శ్రేణులు దీన్ని విజయవంతం చేసేందుకు జోరుగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈ ప్రాజెక్టును ఆరంభించామన్నారు. అభివృద్ధి పట్ల కట్టుబాటు, ప్రజల భవిష్యత్తు కోసం నిస్వార్థ దృక్పథం ఉంటే సహజ శక్తులు సహకరిస్తాయని చెప్పారు. ప్రారంభోత్సవానికి ముందే వర్షం పడటం వరుణదేవుడి ఆశీర్వాదమని అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని, దేశవ్యాప్తంగా మోడల్ సిటీగా నిలవనుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఐటీ, ఇన్నోవేషన్, గ్రీన్ టెక్నాలజీ, విద్యారంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు, పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని హామీ ఇచ్చారు. అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కుమార్ గారు, గౌరవనీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, అదిగో శంకుస్థాపన చూస్తున్నారు కదా వేదిక మీద, మీరు స్క్రీన్ మీద. శంకుస్థాపన మహోత్సవాన్ని వారి సువర్ణ హస్తాలతో చేసిన ముఖ్యమంత్రి గారికి మీ అభినందనలు అందించండి, గట్టిగా చప్పట్లు కొట్టి.
విజయదశమి మనందరికీ విజయాలనే చేకూరుస్తుంది. ఇవాళ వాతావరణ శాఖ 4-5 రోజుల నుంచి హెచ్చరిస్తున్నది. విపరీతమైన వర్షాలు, ఎవరు బయటికి వెళ్ళకండి, ఈ వర్షాలు మొత్తం వ్యవస్థలను అన్నిటిని కూడా దిగ్బంధం చేస్తాయి. కానీ ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా, ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది. ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది, కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా. కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది. చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు, ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది. భూమి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేసింది. కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం స్వయంగా ఫలితాలను ప్రకటించారు. మొత్తం 783 పోస్టులకు గాను 782 పోస్టుల ఫలితాలు మాత్రమే విడుదల చేశారు. ఒక పోస్టుపై కోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో దాన్ని హోల్డ్ లో ఉంచినట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ 2022లో విడుదలై దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఫలితాలు వెలువడటం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగకు ముందే నియామక పత్రాలు అందజేయడానికి కమిషన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చైర్మన్ వివరించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామనే నమ్మకాన్ని అభ్యర్థులకు కల్పిస్తూ ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ఫలితాలలో వేలాది మంది అభ్యర్థుల కలలు నిజమయ్యాయి. మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో 15th and 16th December 2024లో ఎగ్జామ్ అయితే 11th March 2025కి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. జిఆర్ఎల్ మనం ప్రకటించాము. ఫాస్టెస్ట్ గా మనం జిఆర్ఎల్ ప్రకటించాం. తర్వాత దీన్ని మొత్తంగా 5,51,850 మంది దీనికి అప్లై చేస్తే 2,36,649 మంది క్వాలిఫైడ్ వాళ్ళు జిఆర్ఎల్లో ఉన్నారు. సో దీనిలో మొత్తంగా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 782 పీపుల్ని మనం ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకు ఎంపికైనట్టుగా ప్రకటించడం అయింది. ఒక వేకెన్సీ రిటైర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో రకరకాల పోస్టులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి. ఇప్పుడు మనకున్న టాపర్స్లో చూస్తే 5 మేల్ టాపర్స్, 5 ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను. నారు వెంకట హర్షవర్ధన్ ఈ అబ్బాయి మేల్స్లో టాపర్, వడ్లకొండ సచిన్ సెకండ్, మనోహర్ రావు థర్డ్, శ్రీరామ్ మధు ఫోర్త్, చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్. ముందున్న నారు వెంకట హర్షవర్ధన్ ఏఎస్ఓ జేడి తీసుకున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రార్ తీసుకున్నారు. తర్వాత ఫిమేల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫిమేల్ టాపర్, తర్వాత బైకాడి సుష్మిత, ఉప్పు శ్రీవేణి, వీరం రెడ్డి శ్రీలత, గొట్టి ముక్కల స్నేహ, వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. అందులో ఫోర్త్ ఉమెన్లో 4th టాపర్ అయిన వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ కమిషనర్, మిగతా 4 నాయబ్ తహసీల్దార్ పోస్టు ఎంపిక చేసుకున్నారు. కాబట్టి దానికి వాళ్ళని రికమెండ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అతి తక్కువ కాలంలోనే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తేదీ నుండి ఈ రిజల్ట్స్ వితిన్ 1 year లోపలనే మనం ఇవ్వడం అయింది. 15th, 16th December 2024లో పెడితే మనం సెప్టెంబర్లోనే, అంటే 10 months టైంలోనే మనం ఈ రిజల్ట్ ప్రకటించడం అయింది. అందులో కొంత గ్రూప్ 1తో లింకేజ్ ఉన్న వాళ్ళు కొద్దిగా లేకుంటే ఇంకా ముందు అయిపోయింది. సో ఈ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇన్ ది జాబ్. థ్యాంక్ యూ.
అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం పూర్తిగా అబద్దాలతో నిండిపోయిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. సూపర్ 6 హామీల్లో చాలా వరకు అమలు జరగలేదని ప్రజలు చెబుతున్నారు. అరకొర హామీలు అమలు చేసి సక్సెస్ మీటింగులు పెట్టడం ప్రజల కళ్లల్లో పొగరేపడం మాత్రమేనని అన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఫ్లాప్ సినిమాకి 100 డేస్ ఫంక్షన్ తో పోల్చుతూ ఎద్దేవా చేశారు. లోకేష్ చంద్రబాబు ఇద్దరు ప్రచారంతోనే బతికేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి అమలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మనం హామీ ఇచ్చాం కాబట్టి మొక్కుబడిగా ఏదో ఒకసారో లేదా 3 సిలిండర్ల పేరు చెప్పి 1 సిలిండరో లేకపోతే అన్నదాత సుఖీబాబా పేరిట 20,000 చెప్పి ఒక 5,000 రూపాయలు లేకపోతే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి 60 సంవత్సరాలకు ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక 5 లక్షల మందిలో 6 లక్షల మందిలో తగ్గించి వారికి డబ్బులు ఇవ్వడం, 85 నుంచి 90 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఆ తల్లికి వందనం కింద ఒక 40 లక్షలకో 50 లక్షల మందికో ఇచ్చి అందులో కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చి కొంతమందికి 8,000 ఇచ్చి ఒక సంవత్సరం పూర్తిగా ఇవ్వడం మానేసి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాను, నెలకి 3,000 రూపాయలు అందిస్తాను, సంవత్సరానికి 4 లక్షల మందికి చెప్పిన 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి వారికి ఎగనామా పెట్టేసి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అసలు దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తిపెట్టేసి ఏదో P4 అని చెప్పి కొత్తగా ఏదో విధానం చెప్తాడు. అది ఎవరికి అర్థం కాదు. ఈరోజు ఏ ఒక్క స్కీము కూడా 2024-25 అయితే ఏ స్కీము లేదు. 2025-26 మొక్కుబడిగా ఏదో మనం ఎక్కడ ప్రజలు తిరగబడతారో ఎక్కడ రోడ్ల మీదకి రానివ్వరని చెప్పి భయంతో మొక్కుబడిగా అరకొర ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. దానికి పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టడం, ఏది జరగకపోయినా అన్ని జరిగిపోయినట్టుగా వారు పబ్లిసిటీ ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. ఏడాది కాలంలో ప్రజలపై 923 కోట్ల విద్యుత్ భారం మోపారని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన కొనుగోళ్ల వ్యత్యాసం పేరుతో భారీ మొత్తాన్ని వసూలు చేశారని అన్నారు. ప్రజల నుంచి డబ్బు లాక్కోవడమే తప్ప ఇవ్వడం చంద్రబాబుకు తెలియదు అని ఎద్దేవా చేశారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమానాస్పదంగా వ్యవహరించిందని ట్రూ డౌన్ పేరుతో ఛార్జీలు తగ్గించినట్లు చూపడం మోసమని చెప్పారు. ఈ విధానం ప్రజలపై అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు నష్టం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానికన్నా పరిమితికి మించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి దానికి అనుమతి లేకుండా ఆ పరిమితి దాటి 923,55 లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడం అనేటువంటిది నేరం, అక్రమం, ఘోరం. అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ఇది సమ్మతం కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మీకు అక్షంతలేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని ఏదో పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి విషయం. అంటే ప్రజల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఒక సిగ్గుమాలినటువంటి చర్య అయితే దానిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మించి కూడా డిస్కంలో ప్రతిపాదిస్తే వాటికి సంబంధించి వాళ్ళ అభ్యంతరం తెలిపితే దాన్ని మించి నువ్వు వసూలు చేస్తే నీ వసూళ్లను తప్పుపడితే ప్రజల నుంచి నువ్వు అక్రమంగా వసూలు చేసావు కాబట్టి ఆ అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అంటే దానిని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పింది, మాట తప్పడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మరలా ఈరోజు పెంచడంలో కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలను పాటించకుండా పెంచాం, తప్పు చేశాం, క్షమించండి అని చంపలేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఏదో పెద్ద ఊరట కలిగించినట్టుగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించినట్టుగా
ఎల్లో మీడియాలో కథనాలు రావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. తిరుమలలోని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ దళిత వాడల్లో 5,000 దేవాలయాలు అవసరం లేదని చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజానికి కించపరిచేలా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన దళిత ప్రాంతాల్లో 5,000 దేవాలయాల నిర్మాణం హిందూ ధర్మాన్ని బలపరిచే లక్ష్యంతోనని తెలిపారు. కానీ షర్మిల ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం ద్వారా హిందూ వ్యతిరేకత దృక్పథాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని షర్మిల చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసే మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి, హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది మంచిది కాదు. షర్మిలమ్మ గారు అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా, తిరుమల మెట్లెక్కారా? తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు? మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి. ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు. వెంటనే గోవింద భక్తులకి, హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ భావజాలాలంట. అవును, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. మీరు రాష్ట్రీయ స్వయం సేవకుని విమర్శించే స్థాయికి ఎదిగారా? మీరు కాలి గోటికి కూడా సరిపోరు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు తన్నులు తినే రోజుల దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కమిషనర్ రేఖారాణితో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ తీర్థ ప్రసాదాలను అందజేశారు. పట్టు వస్త్రాలను సమర్పించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి దోహదం చేస్తుందని మంత్రి అన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి ఉత్సవ వాతావరణం అలరించింది. ఈ సందర్భంలో భక్తులు జై దుర్గమ్మ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. చంద్రరాజగోపురం రీచ్ అవుతామండి. బాబు వెనకండి సార్, వెనకండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనపై కాపు సంఘం నాయకులు మండిపడ్డారు. అసెంబ్లీలో చిరంజీవిని ఏకవచనంలో సంబోధించడం కాపు సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, కోట్లాది అభిమానుల ఆరాధ్యుడు, కాపు సమాజానికి గౌరవప్రదమైన ప్రతినిధి అని గుర్తు చేశారు. ఆయనను అసభ్యంగా సంబోధించడం అంగీకార యోగ్యం కాదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో బాలకృష్ణ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాపు సంఘం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే సంఘ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోకపోతే పరిస్థితులు ఉద్రిక్తం కావచ్చని హెచ్చరించారు. ఆయన మా మనోభావాలందరినీ దెబ్బతీసాడండి. ఆయన మేము చాలా ఆలోచిస్తామంటే మేమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో 2 రాష్ట్రాలు కూడా ఆలోచిస్తాయని ఇవాళ మోడీ గారే అభినందిస్తున్నారు. ఆయన అటువంటి వ్యక్తిని బట్టి నేను అనుచిత వ్యక్తం చేసి అక్కడ ఏమీ అవ్వలేదు, చాలా గౌరవించారు. ఆయన ఇవన్నీ తెలియకుండా అయినా మరి ఏ రకంగా అన్నాడు, మరి ఈయన ఎవరు సైకో తెలుపుతలేదు. మరి దానికోసం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాను చిరంజీవి గారికి. అప్పటి వరకు మా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి వాడవాడ తిరుగుతాం, ప్రతి గ్రామం తిరుగుతాం. మా సంఘం అంతా మా ఉన్న 65 గ్రామాలు ఉన్న 65 గ్రామాలు తిరిగి అన్నీ చేస్తాం, ప్రతిష్టాపన చేస్తామండి. ఎంత త్వరగా ఇంత ముందుకే అంత బాగుంటుందని మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నామండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్మట్టి ప్రాజెక్టులపై వ్యాఖ్యలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆల్మట్టి కుట్రను అడ్డుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా, లేకపోతే మేం బీఆర్ఎస్ సైనికులమంతా వెళ్లి అడ్డుకుంటామని సవాల్ విసిరారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. రేవంత్ ను ఉద్దేశించి నల్లమల పులి కాదు నల్లమల గుంటనక్క అని ఎద్దేవా చేశారు. అచ్చంపేట నుంచి పారిపోయి కొడంగల్కు వచ్చిన రేవంత్ ను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఈసారి కూడా కొడంగల్ ప్రజలు ఆయనను తరిమేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. కేసీఆర్ గారు మాత్రమే, అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలని చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నక్క నల్లమల నక్క. ఎందుకంటే నేను చెప్తలేను ఈ మాట. నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు, 300 మంది పార్టీలో జాయిన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా ఈ నక్క అచ్చంపేటకెళ్లి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది, ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అని చెప్పినారు. అసెంబ్లీలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో కలకలం రేపాయి. సినీ ప్రముఖులపై అవాస్తవ ఆరోపణలు చేసి ఆ తర్వాత మాటలు రికార్డుల నుంచి తొలగించాలని కోరడం సరైంది కాదని వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చిరంజీవి రియాక్షన్ చూసి నాలుక ఖర్చుకోవడం రాజకీయ బాధ్యతకు తగదు. అసెంబ్లీ సాక్షిగా జగన్ కి కామినేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వేదికలో అసత్యాలు చెప్పడం వల్ల సమాజంలో అపోహలు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలతో అసెంబ్లీ ప్రతిష్ట దెబ్బతింటోందని స్పష్టం చేశారు. ఏ శాసనసభలో మీరు అబద్ధాలు చెప్పారో అక్కడే మీరు క్షమాపణలు చెప్పాలి, ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించాలి. నిత్యం అబద్ధాలనే చెప్పి మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి వ్యవహార సరళి అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభ యొక్క విలువలు మంటగలిసిపోతున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి అందుబాటులో లేడని మీ ఎమ్మెల్యేలే నిలదీసినటువంటి పరిస్థితి. మీ ఎమ్మెల్యేలు కూటమి మంత్రులని కడిగి పారేస్తున్నటువంటి ఉదాంతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిన తర్వాత విలువల్ని మంట కలిపేశారు. మీ మంత్రి సాక్షాత్తు 17 మెడికల్ కాలేజీల మీద చేస్తున్నటువంటి విషపు ప్రచారానికి శాసనసభ ప్రత్యక్ష సాక్ష్యం. 10 మెడికల్ కాలేజీలని, ప్రజా వైద్యాన్ని ప్రైవేటు వారికి అమ్మివేస్తూ 100 కోట్ల ఆస్తుల్ని అప్పనంగా రూపాయికి అర్ధ రూపాయికి అప్పజెప్పేస్తూ మీ కూటమి ప్రభుత్వాన్ని అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నటువంటి లోకేష్ గారైతే ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్సీ గారిని ఏం పీకారు అని బూతు పురాణాలు మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు. ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థకు మీరు ఇచ్చేటటువంటి విలువ?
శాసనసభ నడుస్తున్నటువంటి తీరు అత్యంత జోత్సాకరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ కూటమి దోపిడీకి వారి మంత్రుల్ని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి ఉదాంతాలే ప్రత్యక్ష సాక్ష్యం. జనసేన ఎమ్మెల్యే లంచాలు తీసుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితిలోకి మా ప్రభుత్వం వచ్చింది అని బాహాటంగా మీడియా వ్యవస్థల్లో ఒప్పుకుంటున్నటువంటి ఉదాంతాలు. ఇది మీ యొక్క దిగజారుడు పరిపాలనకి ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి కూటమి నేతలారా, రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ప్రజా వ్యవస్థలు అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రైవేటు వారికి మీరు అమ్ముడుపోయారని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభలో అబద్ధాలు మాట్లాడకుండా హుందాగా వ్యవహరించండి. థ్యాంక్ యూ. నెల్లూరులో నిర్వహించిన అవగాహన సమావేశంలో 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకదినగర్ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 వల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కొంతమంది జీఎస్టీ తగ్గింపుపై విమర్శలు చేస్తుంటే అది పూర్తిగా అర్ధరహితం. రాష్ట్రాల ఆదాయం తగ్గినా ప్రజలకు ధరలు తగ్గడం వల్ల లాభం కలుగుతుందన్నారు. జీఎస్టీ ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని, వ్యాపార వ్యవస్థ పారదర్శకంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, ఆర్థిక వ్యవస్థను ఊతమిస్తుందని వివరించారు. సీఎం చంద్రబాబు దీనికి మద్దతు తెలపడం సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగు అని ఆయన అన్నారు. శాసనసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణని వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మా ఆదాయం తగ్గింది, మీ ఆదాయం తగ్గింది అంటే ప్రజలకి మేలు జరుగుతుంది, మరి మీకు ఆదాయం తగ్గితే కేంద్ర ప్రభుత్వం దోచుకుందనేటటువంటి వ్యాఖ్యలు చేయగలిగారు అంటే అసంబద్ధమైనటువంటి అసహేతుకమైనటువంటి వాదనలు తెచ్చి ప్రజల్ని గందరగోళం పంచి ఏదైతే మేలు జరుగుతుందో మేలు చేసినటువంటి వ్యక్తుల్ని మర్చిపోయే విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ప్రణాళిక. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ట్రక్కు డబ్బాల గణికరణ గోకరణ విద్యలు ఏదైతే ఉన్నో వాటిని రిమూవ్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. టీఎస్ఎస్ఎఫ్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న చర్యలను విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కార్యకర్తలపై రౌడీ షీట్లు తెరుస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, వాళ్ల ఫోటోలను జైళ్లలో పెట్టేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోటోలను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల హక్కులను కాపాడేందుకు యువత భయపడకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. మాట స్వేచ్ఛను అణగదొక్కడానికి ప్రయత్నిస్తే సమాజం దానిని ఎప్పటికీ అంగీకరించదని హెచ్చరించారు. సోషల్ మీడియా ధ్వని ఆగదని ఆయన స్పష్టం చేశారు. మన మీద రౌడీ షీట్లు పెడతాడంట రేవంత్ రెడ్డి, మన బొమ్మలు పోలీస్ స్టేషన్లలో పెడతాడంట రేవంత్ రెడ్డి. మనం నిద్రపోతున్నప్పుడే మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకుపోయి జైల్లో పడేస్తాడంట. నిజంగా స్టేషన్లలో రౌడీ షీట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏది? గట్టిగా చెప్పండి. తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ఈ రోజు తెలంగాణను నిలువున దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి. అవునా కాదా? మిత్రులారా, మొన్నటి వరకు నేను ఇంతకుముందు రామన్నతో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాతూరులోని దుర్గాదేవి మహాలక్ష్మి అవతారం సందర్భంగా ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ సందర్భంలో 1,10,00,000 రూపాయలతో అమ్మవారిని అలంకరించడం విశేషం. బంగారు, వెండి ఆభరణాలతో పట్టు వస్త్రాలతో చేసిన ఈ మహాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. దుర్గామాతను మహాలక్ష్మి రూపంలో అలంకరించడం ప్రాంతీయంగా మొదటిసారి జరగడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం నిండా భక్తుల హర్షధ్వానాలు, మంత్రోచ్చరణలతో మారుమోగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పండితుల ఆశీర్వచనాలు నిర్వహించారు. ప్రాంతీయ దాతలు, గ్రామస్తులు ఈ అలంకరణకు ఆర్థిక సహకారం అందించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరగా స్థానిక అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ వేడుకతో పాతూరు ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
టీవీ బులెటిన్ అప్డేట్స్